హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గూగుల్ డైలర్ ఇచ్చిన కొత్త అప్డేట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. ఇలా కీప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది కదా కొత్త అప్డేట్లో. మనం ఈ కీబోర్డ్ని పాతగా ఎలా మార్చుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదిగోండి చూడండి, ఇప్పుడు నాకు కాల్ వస్తుంది కొత్త అప్డేట్లో. చూడండి, కాల్ వచ్చినప్పుడు ఇలా రైట్కి లెఫ్ట్కి స్లైడింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఇది ఎవరికి అంత నచ్చట్లేదు. పాతగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు హోమ్ పేజ్కి వచ్చేసేయండి. హోమ్ పేజ్కి వచ్చేసి ప్లే స్టోర్ యాప్ కనిపిస్తుంది కదా, ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో గూగుల్ డైలర్ అని టైప్ చేయండి. నేను టైప్ చేస్తున్నాను చూడండి, గూగుల్ డైలర్. గూగుల్ డైలర్ అనేది సెర్చ్ చేసిన తర్వాత ఇలా యాప్ వస్తుందండి. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది, అన్ఇన్స్టాల్ చేయండి. దాన్ని అన్ఇన్స్టాల్ అవుతుంది, అన్ఇన్స్టాల్ అవ్వనండి. తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. మనకి పాత కీబోర్డ్ ఎలా ఉండేదో అలా మొత్తం వచ్చేస్తుందండి. పాత కీబోర్డ్ ఎలా ఉందో అలా వచ్చేసిందండి. ఇప్పుడు నేను కాల్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోనండి, కాల్ వచ్చింది చూడండి. ఇంతకుముందు ఎలా ఉండేదో అలాగే ఉంది మన డైలర్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.